హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ని మొబైల్ ఫోన్లోనే ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చో చెప్పబోతున్నాను అనమాట. మీరు దీనికోసం బ్యాంకుకి వెళ్ళవలసిన పని అయితే లేదన్నమాట. ఇంట్లోనే కూర్చొని ఏం చక్క మీరైతే మొబైల్లో క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీ యొక్క మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి online.sbi.sbi అని టైప్ చేసి సర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే కనుక న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. దీనిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే చేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీ బ్యాంకు పాస్బుక్ తీసుకోండి. పాస్బుక్లో అకౌంట్ నెంబరు, అదేవిధంగా సిఐఎఫ్ నెంబరు అవన్నీ ఉంటాయి అనమాట. బ్రాంచ్ కోడ్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయండి. అక్కడ ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా ఎంటర్ చేయండి. బ్రాంచ్ కోడ్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, మీ యొక్క బ్యాంక్కి ఏదైతే మొబైల్ నెంబర్ని ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్స్ అని చెప్పేసి ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ కనిపిస్తున్న కోడ్ని బాక్స్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఆ అగ్రీ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఈ బాక్స్లో ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఓకేనా, కన్ఫర్మ్ చేశాక ఇక్కడ ఈ విధంగా ఐ హ్యావ్ మై ఏటీఎం కార్డు అని చెప్పేసి ఉంటుంది. మీకు దగ్గర ఏటీఎం కార్డు ఉంటే అది పై దాన్ని క్లిక్ చేసుకోండి, లేకపోతే సెకండ్ దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఉందని చెప్పేసి క్లిక్ చేస్తే మీ యొక్క ఏటీఎం కార్డు అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఓపెన్ అయ్యాక ఇక్కడ కార్డు హోల్డర్ నేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఏటీఎం కార్డు మీద ఏ విధంగా అయితే నేమ్ ఉందో ఆ నేమ్ని ఎంటర్ చేయండి. వ్యాలిడ్, అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న వ్యాలిడిటీ అవన్నీ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న కోడ్ని ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకేనా, ఈ విధంగా ఎంటర్ చేశాక కింద ప్రొసీడ్ అని ఉంటుందన్నమాట. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే చూడొచ్చు ఎవరు డెబిట్ కార్డు వ్యాలిడేషన్ ఈజ్ సక్సెస్ అని చెప్పేసి వస్తుందన్నమాట. కాసేపు ఇలానే ఉంచండి, ఒక 5 సెకండ్స్ ఇలానే ఉంచండి. ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. మీరు నార్మల్గా అది స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఇలానే ఉంచండి, బ్యాక్ వెళ్ళొద్దు. ఓకేనా, ఈ విధంగా రీడైరెక్ట్ అయ్యి మీకు ఈ విధంగా ఇంకోటి ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ అసలు ఇదే, ఇక్కడ యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఇవ్వాలన్నమాట. మీరు ప్రతిసారి లాగిన్ అయిన ప్రతిసారి కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ మస్ట్ షుడ్ అనమాట. ఓకేనా, ఇక్కడ యూజర్ నేమ్ అనేది సెట్ చేసుకోండి. మీ ఇంటి పేరు లేదంటే మీ నేము షార్ట్ కట్లో ఇచ్చుకోండి. ఓకేనా, ఈ విధంగా ఎంటర్ చేశాక చెక్ యూజర్ నేమ్ అవైలబిలిటీ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దీనిపైన క్లిక్ చేయండి. యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ అని చెప్పేసి నాకు గ్రీన్లో కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ న్యూ లాగిన్ పాస్వర్డ్ అదేవిధంగా కన్ఫర్మ్ లాగిన్ పాస్వర్డ్ అని చెప్పేసి 2 టైమ్స్ అయితే ఇమ్మని అడుగుతుంది అనమాట. 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయండి. ఓకేనా, మీరు పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉండేటట్టు పెట్టుకోండి. అయితే ఇలా పెట్టుకున్నాక నెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కిందికి ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్ళారంటే కనుక మీకు ఇక్కడ యాక్సెప్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, చూడొచ్చు సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది. క్లోజ్ చేసేసేయండి. మీరు ఎస్బీఐ వెబ్సైట్ ఓపెన్ చేసి మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. లాగిన్ చేసినట్లయితే మళ్ళీ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ప్రొఫైల్ పాస్వర్డ్ని సెట్ చేసుకోమని అయితే అడుగుతుంది అనమాట. ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏటీఎం కార్డు యాక్టివేషన్ చేయాలని ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. కాబట్టి మీరు ఇది కూడా సెట్ చేసుకోండి. ఓకే, ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. 2 టైమ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది కూడా స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోండి పాస్వర్డ్ అనేది. ఓకేనా, ఎంటర్ ప్రొఫైల్ పాస్వర్డ్ అదేవిధంగా కన్ఫర్మ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని చెప్పేసి 2 టైమ్స్ అయితే ఈ బాక్స్లో అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, అదేవిధంగా ఎంటర్ చేసిన తర్వాత హింట్ క్వశ్చన్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి బాక్స్లో. దీనిపైన సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినట్లయితే క్వశ్చన్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. మీకు ఈ విధంగా క్వశ్చన్స్, ఎందుకంటే రేపటి రోజున మీరు ప్రొఫైల్ పాస్వర్డ్ మర్చిపోతే కనుక మీకు ఈ క్వశ్చన్ అక్కడ డిస్ప్లే అవుతుంది. దానికి ఆన్సర్ ఇమ్మని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇప్పుడు ఏ క్వశ్చన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ ఇచ్చారో అప్పుడు ఆ ఆన్సర్ అనేది కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. అప్పుడు మీరు పాస్వర్డ్ మర్చిపోయినా రికవర్ చేసుకోగలుగుతారు అన్నమాట. ఓకేనా, అయితే మీరు ఇందులో ఏదో ఒక క్వశ్చన్ అనేది మీరు చూజ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా విచ్ ఈజ్ ద వెబ్సైట్ యూ రేర్లీ విజిట్ అని చెప్పేసి, అదేవిధంగా విచ్ ఇక్కడ అడ్వెంచరస్ స్పోర్ట్ డస్ యువర్ ఫాదర్ ఎంజాయ్ అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. సమ్ క్వశ్చన్స్, ఇందులో ఏదో ఒక క్వశ్చన్ అనేది మీరు అయితే చూజ్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక దానికి ఆన్సర్ ఇవ్వండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. మీరు ఎక్కడ పుట్టారో అనేది ఇవ్వండి. ఇచ్చాక మీకు సబ్మిట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. సబ్మిట్ చేయండి. ఓకేనా, సబ్మిట్ చేసినట్లయితే మీకు కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది
మీకు ఇప్పుడు హ్యాపీగా మీరైతే వాడుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మై అకౌంట్ ప్రొఫైల్, అదే విధంగా ఈ విధంగా మీకు కనిపిస్తుంది చూడండి. జస్ట్ మీరు దీనిపైన మై అకౌంట్స్ పైన క్లిక్ చేశారంటే కనుక మీకు మొత్తం కూడా అక్కడ ఉన్న సర్వీసెస్ అన్నీ కూడా మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతాయి. చూడొచ్చు అకౌంట్ సమ్మరీ, అకౌంట్ స్టేట్మెంటు, ప్రొఫైల్, ఈ స్టేట్మెంటు, అలాగే పెండింగ్ స్టేట్మెంటు, ఈ విధంగా అన్నీ కూడా ఓకేనా. అక్కడ ఏ సర్వీసులు అయితే ఉన్నాయో అన్ని సర్వీసులు కూడా మీకు ఈ విధంగా షో చేయడం అయితే జరుగుతుందన్నమాట. వన్స్ మీరు ఈ విధంగా సెట్ చేసుకున్నాక ఓకేనా, ప్రొఫైల్ పాస్వర్డ్ సెట్ చేసుకున్నాక ఓకేనా, అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందడానికి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.